పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసన ర్యాలీకి ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ నాయకత్వం వహించారు. ఈ నిరసన ర్యాలీలో జరిగిన హింసలో 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ నిరసన ర్యాలీ కారణంగా బుష్రా బీబీ పేరు ఇప్పుడు పాకిస్తాన్ వ్యాప్తంగా మారుమోగుతోంది. బుష్రా బీబీ నాయకత్వంలో ఇస్లామాబాద్లోని డి చౌక్తో పాటు పలు ప్రాంతాల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో పర్యటన నేపథ్యంలో పక్కా ప్రణాళికతో నవంబర్ 24న బుష్రా బీబీ సారథ్యంలో ఈ నిరసన ర్యాలీలు చేపట్టారు. కేవలం పాకిస్తాన్లో మాత్రమే కాకుండా అమెరికా, కెనడా, యూకే సహా ప్రపంచ వ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నిరసన ర్యాలీలో భాగంగా తమ పార్టీ పీటీఐ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన బుష్రా బీబీ ఈ పోరాటం తన భర్త కోసం మాత్రమే కాదని, ఈ దేశం కోసమని, ఈ దేశ నాయకుడి కోసమని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దీనికోసం తన ఆఖరి ఊపిరి వరకు పోరాడతానని వెల్లడించారు. తనకు తోడుగా కార్యకర్తలందరూ ఉండాలని కోరారు. मेरे रब की मखलूक और रसूल अल्लाह के उम्मतियों को खान का और मेरा सलाम। आज मैं खान का एक पैगाम देने आपके सामने आई हूँ। खान ने पूरे पाकिस्तान की आवाम से अपील की है कि 24 नवंबर को वो सब बच्चा इस एहतजाज का हिस्सा बने। ये सिर्फ एक खान की जंग नहीं है, ये आप सब की, ये मुल्क की हकीकी आज़ादी की जंग है। इसमें खान ने हर तबके से ताल्लुक़ रखने वाले इंसान को इसमें शिरकत की दावत दी है। इसमें किसानों को कहा है, स्टूडेंट्स को कहा है, टीचर्स को कहा है, ह्यूमन राइट्स वालों को कहा है, रिक्शे वालों को कहा है। ये नहीं कि खान ने कहा है कि हर तबका, हर बच्चा इस एहतजाज का हिस्सा बने तो इंशाअल्लाह कामयाबी हमारा मुकद्दर है। खान ने जजेस और वकीलों के लिए एक अपील की है कि मैं कानून की बालादस्ती के लिए आज जेल में हूँ, तो आप लोगों का ये फ़र्ज़ बनता है कि आप इस एहतजाज का हिस्सा बने और पाकिस्तान की हर जगह से हर तंजीम वकील खुद लीड करें अपने वकीलों के यूनिफॉर्म में और 24 नवंबर को वो इस्लामाबाद पहुंचे। 2022లో పాకిస్తాన్ పార్లమెంట్లో అవిశ్వాసం తీర్మానం పెట్టి ఇమ్రాన్ ఖాన్ ను ప్రధానమంత్రి పీఠంపై నుంచి దించేశారు. ఆ వెంటనే ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆయన్ని జైలు నుంచి విడుదల చేయాలని ఇప్పుడు భార్య బీబీ పోరాటం చేస్తున్నారు. నవంబర్ 24న ఆమె చేపట్టిన నిరసన ర్యాలీ వల్ల హింసాత్మక ఘటనలు జరగడంతో ఇప్పుడు బుష్రా బీబీ ఇమ్రాన్ ఉగ్రవాదం ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్ జైలుకి వెళ్లినప్పటి నుంచి బుష్రా బీబీ యాక్టివ్ అయ్యారు. సాంప్రదాయ ఇస్లామిక్ దుస్తులు ధరించే బీబీ తన ముఖాన్ని ఎప్పుడూ మూసే ఉంచారు. తమ పార్టీలోనే చాలా మందికి ఆమె ఎలా ఉంటారో కూడా తెలియదు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ అవినీతిలో ఆయన భార్య బుష్రా బీబీ కూడా వాటా ఉందని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు బుష్రా బీబీ మాజీ భర్త సైతం ఆమెపై కోర్టులో పిటిషన్ వేశారు. ఇమ్రాన్ ఖాన్ కు బుష్రా బీబీ 3వ భార్య. 2018లో ఆమెను ఇమ్రాన్ ఖాన్ పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహం అప్పట్లో వివాదాస్పదమైంది. బీబీ ఇద్దత్ పీరియడ్ అంటే విడాకులు తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన గ్యాప్ ముగియక ముందే ఆమెను ఇమ్రాన్ ఖాన్ వివాహం చేసుకున్నారు. దీంతో వీరిద్దరికీ చెరో 7 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ఈ కేసులో బెయిల్పై ఆమె ఇటీవల విడుదలయ్యారు. బయటికి వచ్చిన వెంటనే జైల్లో తనకు పెట్టిన ఆహారంలో విషం కలిపేందుకు ప్రయత్నించారని ఆరోపణలు చేశారు. మరోవైపు బీబీపై ఆమె మాజీ భర్త కవార్ మనేకా తమ విడాకుల విషయంలో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ బీబీ వివాహం చట్ట వ్యతిరేకమని, వీరిద్దరి మధ్య 2014 నుంచే సంబంధం ఉందని, ఇది వ్యభిచారం కిందికి వస్తుందని ఆరోపించారు. అయితే ఆయన ఆరోపణను కోర్టు కొట్టిపారేసింది.
అయితే మనేకాను పెళ్లి చేసుకొని 28 ఏళ్ల వైవాహిక జీవితాన్ని గడిపిన బీబీ 5 పిల్లలకు జన్మనిచ్చారు. సుమారు 50 ఏళ్ల వయసున్న బీబీ ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్తగా చలామణి అవుతున్నారు. ఆమె ఒక స్పిరిచువల్ గైడ్ గానే ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడూ ప్రస్తావించేవారు.